దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివరాలు బయటపెట్టింది రాష్ట్ర సర్కార్. 2022 ఆగస్టులో టీఎస్ ఐపాస్ తో ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇచ్చింది గత బీఆర్ఎస్ సర్కార్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండానే ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు ఓకే చెప్పింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే కంపెనీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కంపెనీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తలసాని కుటుంబం కోసం అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ సంతకం ఉన్న డాక్యుమెంట్ బయటపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివరాలు బయటపెట్టింది రాష్ట్ర సర్కార్. 2022 ఆగస్టులో టీఎస్ ఐపాస్ తో ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇచ్చింది గత బీఆర్ఎస్ సర్కార్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండానే ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు ఓకే చెప్పింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే కంపెనీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కంపెనీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తలసాని కుటుంబం కోసం అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ సంతకం ఉన్న డాక్యుమెంట్ ని బయటపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, దివాల్పూర్ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున అక్కడ రైతులు కూడా ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయితే ఇదంతా కూడా ఈ ఏదైతే ఇథనాల్ సంబంధించినటువంటి ఈ ఫ్యాక్టరీ ఉందో ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అనుమతులు, ఆ లైసెన్స్కి సంబంధించినటువంటి అనుమతులు అన్నీ కూడా గత బీఆర్ఎస్ హాయంలోనే అవన్నీ జరిగాయి. 2022లోనే దీనికి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి కూడా అంత ప్రాసెస్ అయిపోయింది. అప్పుడు ఇక ఫ్యాక్టరీని అనుమతి రన్ చేయడమే ఆలస్యం. అంటే మిగతా దానికి సంబంధించి ఏమేమైతే ఈ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్కి సంబంధించి కూడా అన్నీ కంప్లీట్ చేశారు. అయితే ఇందులో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన దాంట్లో అన్నీ కూడా వీళ్ళు ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. సో హడావిడిగా ఆర్భాటంగా ఒక మంత్రి, అంటే గత క్యాబినెట్లో బీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఓ మంత్రికి సంబంధించిన వాళ్ళ కోసం ఇది హడావిడిగా చేశారు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి వాస్తవానికి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి అసలు ఏంటి నిబంధనలు ఏం చెప్తున్నాయి, గతంలో ఏం చేశారు, సో అనుమతులు ఎప్పుడు వచ్చి ఎందుకు ఇంత రాద్ధాంతం అవుతుంది అనే దాని మీద పూర్తిగా ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాధేయగా గతంలో ఎట్లాంటి అనుమతులు ఇచ్చారు, ఎవరిచ్చారు అనే దానికి సంబంధించి ఒక రిపోర్ట్ను కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే బయటపెట్టింది. దాంట్లో సాక్షాత్తు అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ సంతకం, డైరెక్ట్ ఆయన సంతకంతోనే దానికి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించిన దాని మీద ఆయన సంతకం ఉన్నది. సో గత బీఆర్ఎస్ హాయంలోనే ఇవంతా జరిగాయి. వాస్తవానికి ఇంత పెద్ద కంపెనీకి సంబంధించి అక్కడ ఈ కంపెనీ స్థాపించాలంటే ఆ లోకల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా వీళ్ళు ఏం కంపెనీ పెడతా ఉన్నారు, ఏంటి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్, మున్సిపాలిటీ అయితే అక్కడ ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీ సంబంధించిన కమిషనర్ తోటి ఇట్లా దీనికి సంబంధించి తప్పనిసరిగా ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలి ఉంటుంది. కానీ అక్కడ ఎక్కడ కూడా ప్రజల అభిప్రాయాలకు సంబంధించి ప్రజలకు చెప్పలేదు, అవేర్నెస్ కలిగించలేదు. తర్వాత ఎన్ఓసి కూడా ఎక్కడ తీసుకోలేదు, అక్కడ గ్రామ పంచాయతీలు ఎవరిని అడగలేదు, తర్వాత మున్సిపాలిటీ కూడా ఎవరిని అడగలేదు. హరీబరీగా వాళ్ళ గవర్నమెంట్ అనుకున్నది, ఇక అనుకున్న తడవే దీనికి క్యాబినెట్లో ఆమోదం తెలిపారు. సో ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా దీన్ని ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అనుమతులు వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఇందులో ఈ కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ పూర్తి స్థాయిలో ఆ కేంద్రానికి సంబంధించి ఈ పర్యావరణానికి సంబంధించిన దాని మీద అనుమతుల విషయంలో కూడా ఇక్కడ నిబంధనలు పాటించలేదు అనేది మనకు ఈ రిపోర్టు చూస్తే అర్థమవుతుంది. హరీబరిగా దీనికి సంబంధించి కూడా ఈ మినహాయింపులకు సంబంధించి తర్వాత ఏదైతే ఈ పర్యావరణానికి సంబంధించి అనుమతులు ఉంటాయో దాన్ని కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు తీసుకోలేదు. ఇక ప్రజాభిప్రాయ సేకరణ అనేది అసలు ఎక్కడ కూడా చేయలేదు. అక్కడ ఈ కంపెనీ పెడితే ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఎక్కడ కూడా చేయలేదు. ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా గత బీఆర్ఎస్ హాయంలో జరిగిన వాటికే ఇప్పుడు కావాలని ఇప్పుడున్న ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మంత్రులు కూడా ఇప్పటికే దీని మీద మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచారు. అయితే ఈ రిపోర్ట్ చూస్తే మనకు కొంత ఇది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హాయంలోనే జరిగింది, ఎలాంటి అనుమతులు కూడా దీనికి తీసుకోలేదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. అయితే ఇందులో హరీబరిగా దీన్ని అనుమతులు తేవడం, తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీ పేరుతోని ఆ ఒక్క ఇథనాలే కాకుండా దాంట్లో అదనంగా మరికొన్ని యాడ్ చేయడం, సో సీక్రెట్గా దీనికి సంబంధించినటువంటి లైసెన్స్ తీసుకోవడం.
సో ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా దీని వెనుక ఏముంది, ఎందుకోసం ఇది చేయాల్సి వచ్చింది, ఎవరి కోసం చేయాల్సి వచ్చిందనే అనుమానాలు అయితే ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో తర్వాత పెద్ద ఎత్తున చర్చ అయితే దీని మీద జరుగుతూ ఉన్నది. ఎవరు దీని వెనుక ఉన్నారు, అసలు కారకులు ఎవరు అనే దాని మీద కూడా ఒక పక్క విచారణ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం దగ్గరికి ఒక విచారణకు సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది. గతంలో ఉన్న ప్రభుత్వమే, గతంలో ఉన్న నాయకులే కొంతమంది దీన్ని కావాలనే చేశారు, తర్వాత మా క్యాబినెట్లో ఉన్నటువంటి ఓ మంత్రి కోసమే ఇది చేశారనే ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతున్నది. దీని తర్వాత అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఉన్నది ఎవరు, నిబంధనల విషయంలో ఎందుకు పాటించలేకపోయారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి మరి దీనికి సంబంధించి ఎట్లా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది అనే దాని మీద చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకోటి ఈ ప్రతిష్టాత్మకమని చెప్పుకుంటున్నటువంటి టీఎస్ ఐపాస్ ఏదైతే ఉందో ఈ టీఎస్ ఐపాస్ ద్వారానే దీనికి అనుమతులు ఇచ్చారు. వాస్తవానికి ఈ కంపెనీ ఎక్కడైతే నెలకొల్పారో ఆ నెలకొల్పిన దగ్గర ఇదంతా కూడా రెడ్ జోన్లో ఉండే ఏరియా అది. సో ఈ రెడ్ జోన్లో ఉన్న ఏరియాలో ఈ టీఎస్ ఐపాస్ అనేది దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది అనేది కూడా పెద్ద చర్చనీయాంశమవుతుంది. పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఎవరు దీనికి కారకులు, దీని వెనుక ఉన్నది ఎవరు, మంత్రులు ఎవరు, సో ఇట్లా ఓవరాల్గా దీని మీద పూర్తి స్థాయిలో మరికొన్ని రోజుల్లోనే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. శ్రవంతి, నిర్మల్లో జరిగినటువంటి ఘటన ఆ రోజు 2022 నుంచి వాళ్ళన్నీ కూడా అనుమతులు ఇచ్చి వాళ్ళు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా, ఇథనాల కంపెనీకి వ్యతిరేకంగా, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే మరి దాన్ని నిస్సిగ్గుగా ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారు సంతకాలను కానీ అన్నిటిని కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది. కానీ ఈరోజు నిస్సిగ్గుగా మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడెందుకు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా, అక్కడికి పోదాంపా, ఎవరిచ్చిరు ఏంది అని. అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు. ఈ పర్మిషన్లు వచ్చే నాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో ఉన్నాయి. దాదాపుగా మరి 10 మంది డైరెక్టర్లతో ఉన్నది. కడప జిల్లాకు సంబంధించినటువంటి పుట్టా సుధాకర్ కొడుకు ఇందులో డైరెక్టరు. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇలా డైరెక్టరు. ఆనాడు బీజేపీ ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్లకు మొత్తం కట్టబెట్టింది. దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్. ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో. మళ్ళీ